హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. ఏంటి 100 అంటే ఎక్కడే కనేసేలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 125 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఏహ నుంచి మీటర్లు వెయ్యం. అడిగింది ఇచ్చేయాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టాడు. అదేమిటి బాబు? నీకెందుకు అలవే? అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? మీటర్ ఇదేమన్నా బార్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరి. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి నేను గూండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీస్ ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ చావులు తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలున్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద. మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా. మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులుండగా కుక్క ఎంత తరిస్తే ఏం చేస్తుంది? సార్, నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్లే కానీ అడుగు. కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది? కాస్త అవతలండు. అడుగు. మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట? అబ్బేబే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా? తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా మాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయా? మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు బలగటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏందా ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకు ఏం తడావుడే? నాకు ఆ కార్ చాలు, ఇంకేం పడలే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దడం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గారు రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకయ్యా సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గానీ వెనక్ గానీ మీరెవ్వరూ రాబడలే. బయలుదేర. రత్తమ్మా. ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఇలా జోకులు వేస్తూనే ఉంటారు.
చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైదు ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్ నేను మినిస్టర్ గారు పియ్యని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పియ్యవైతే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాననుకుంటున్నావా? Damn it. వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా డోంట్ అలౌ దెమ్. అండర్స్టాండ్? నమస్తే భయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్నా. ఆ, ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్ట్రిక్ట్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్నా ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31st కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండెడ్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వెధవా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి తీరా, మేం ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. రేయ్, చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. లేదు, నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బసుబ్బ తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆరుదాన్ని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడెందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా. ఓకే సార్. మీరు కదా కదా నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్
రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారేంటి? మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసినట్టు చెప్పు. అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలేం తెలీదు. నేనేం చూడలేదంటే. Shut up! ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలు దొరుకుతారు. రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గూండాలు పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలెట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను. కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గురి వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనకు సాక్ష్యం చెప్తుందా? రేసంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా? తలుపులు తీయండమ్మా. బాబాయ్! అయ్యో! బాబాయ్! పిన్ని! మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అదొక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు. అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. సో యువర్ ఆనర్, భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని
కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమమ్మా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను? అతను నా వల్లే చచ్చిపోయాడు, అది నేను కాదంటం లేదు. కానీ ఇందాక పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశమని. ఆ దేశంలో నడివీధిలో నన్ను అల్లరి పెడుతుంటే, తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే, నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా. ఆవిడ ఏ పరిస్థితిలో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం. కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని చేయక తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇదొక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది. ఆగు పార్వతి. చూడు బాబు, ఆ నేలకంఠం మనుషులది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్నీ పీకెత్తామని బెదిరెట్టారు. ఆ యదవలు దాని మీద పగబట్టారు బాబు. ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారో అని భయపడుతున్నాం బాబు. ఏ క్షణాన్నైనా దాని ప్రాణాలు ఆళ్ళ చేతుల్లోనే పోతాయి బాబు. దాన్ని ఇడిపించి ఆ యదవల పాలు చేయటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది. కూల్ డబ్బులకు పనిచేసుకునే మేము ఆ యదవల్ని ఎలా ఎదిరించగలం బాబు? ఇంతవరకు 10 మంది 10 రకాలుగా నన్నే అన్నారు. ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికొస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు. ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళంటారో వీళ్ళంటారని మాట్లాడకుండా ఇంట్లో పడండి. ఎప్పుడు దాకా? నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా? అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను. జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం జరుగుతుందో. ఏంటిది? నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు. వదిలే. గెట్ అప్. మీరందరి గురించి ఆలోచించే మనిషి, నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు.
మంచి పందెక్కి తొక్కినట్టు ఉండాలి. పట్రా పట్టు. సార్ సార్ కొంప మునిగింది సార్. ఏటి రండి సార్, ఎస్ అని చెప్పు. రండి సార్, రండి. ఏటి ఏటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద ఏ ఎవరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని, విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాడండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి. అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలన్నీ పేపర్లో కూడా రాబోతున్నాయండి. అయితే వెంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం శివలో ఊదు. ఏమిటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిద గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తిరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో, నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను. నీకు స్పెషల్ గా ఒక కారు ఇస్తాను. ఈ 7 తరాలు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసని, నా అత్త ఆవగింజంతని, నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల కిందలో బియ్యపు కిందని రాసి టిచ్చా. నోర్మయ్, నీ డబ్బుకు లొంగిపోయే వెధవాలనుకున్నావా ఆఫీసర్లు? సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా వెధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్తాం, చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరిని జైల్లో పెట్టించకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికి ఒప్పిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది. ఒప్పేసుకుంటాడు కదా. చనోర్మై, అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఓ ఒప్పేసుకున్నాడా? ఓ పాముని కొట్టి వదలకూడదు. గొంతెత్తి అరిశాడు, గొంతు కోసేసా. అది ఏయ్, నేను స్పాట్ అయిన 1 గంట వరకు అదే మూడ్ లో ఉంటా. ఎవరైనా సరే రేసంటి మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవల్లో పడి నీ మీద చేసిన కమిషన్ 1 నెల పోస్ట్ పోన్ అవుద్ది. ఏంది చూస్తావు? పైసలి ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా. చూడు, ఇంతకి ఇంతలు ఇస్తాను. ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిచ్చ, లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేత్తు నేనే పడగొడతా. అదెప్పుడు నేనే చెప్తా. అదేమన్నా పోలకుండి నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ, దాన్ని ఏమంటావు? ఓ బంజయ్, హోమ్ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి 2 పూలదండలేసి ఊరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి. నువ్వు వాడికి ఇచ్చి రారా. సార్, దోమలగూడలో కనకారావు అనే రౌడీ ఉన్నాడు సార్. నిన్న వాడు నా ప్రెస్కి వచ్చి నన్ను చందా అడిగాడు సార్. నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్ లో ఉన్న టైప్ రైటర్ ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్, నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? ఎందుకు అరుస్తున్నా? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్, పేపర్ తీసుకురా. నీ అరుపులని అందులో రాయి. ఏయ్, ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా, అతని ప్రెస్కి వెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అలర చేశారంట, నిజమా? అయ్యా, నాకేం తెలియదయ్యా. 2 రోజుల నుంచి నేను ఊళ్ళోనే లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలో కూర్చోండి. కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళాలి. అలాగేనయ్యా. మీరు దేవుడయ్యా. భలేవాడివే. అదేంటి సార్, వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని.
నన్నేం చేయమంటావు అలా నిజం చెప్పరు సార్ వాళ్ళు. 4 తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును. తప్పు జర్నలిస్ట్ గారు, వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. హ, అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. కరెక్ట్ మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి నిజం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులు కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు. ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పును ఒప్పుకుంటున్నావా? టెల్ మీ. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయం అని నమ్ముతున్నాను. ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఇమ్మన్నారు, ఇవ్వలేదు సార్. మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. ఏమండి సార్? ఇస్తాను. అది సరే గాని ఆ ప్రెస్కి వెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడకయ్యా, మిమ్మల్ని ఊరికి అడిగా. తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలియదు సార్. ఈ రాస్కెల్స్ ని లోపల పడేయండి. లుక్, మేం కొట్టేది కక్షతో కాదు, కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు విలేకరిగా మాట్లాడాను. వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో. సార్, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. దట్స్ గుడ్. బాబు, సీఎం గారు వచ్చారా? లోపల గుళ్ళు అర్చన చేయిస్తున్నారు. ఏంటి పని? నేను ఆయన ఒకే స్కూల్లో పనిచేశాం. ఓ మాట అడుగుదామని వచ్చాను. ఎవరా రామచంద్రయ్య, చాలా రోజులు కనిపించావు. బాగున్నా? ఏం బాగురా, కోడళ్ళు కొడుకులు ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నారు. అదేందిరా, నీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా, వాళ్ళ మీద ఆధారపడ్డం దేనికి? ఈ గవర్నమెంట్ లో పెన్షన్ కూడానా? ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లంచం అడుగుతున్నారే కానీ పెన్షన్ ఇవ్వడం లేదు. దానికి కూడా పెద్ద ఆయన ఎందుకయ్యా? అప్లికేషన్ ఆఫీస్ లో ఇవ్వు, మా సెక్రటరీ చూస్తాడు. చూస్తారు. నువ్వు నీ సెక్రటరీ చూడడానికి పనికి వస్తారు, పనులు చేయడానికి కాదు. నువ్వు సెక్రటరీ పదా, నేను తర్వాత వస్తాను. ఒరే ముందు నువ్వు కారు ఎక్కరా. నమస్కారం బాబు, నేను రామచంద్రయ్యని. అవునయ్యా, ముళ్ళపూడి రామచంద్రయ్యవి. పెన్షన్ కోసం వచ్చావు. నీ ఫైలు పైనుంచి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా ఎప్పుడు పెన్షను పెన్షన్ అని నీ గొడవ నీదే గాని టేబుల్ మీద ఉందన పెట్టావా? ఒక ఆఫీని తెచ్చిచ్చావా అని. అతనికి వచ్చేదే 300. అందులో నీకు 100 మందు ఇస్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది బాబు? నువ్వెవడవయ్యా? నన్ను సీఎం అంటారులే. సీఎం అంట, సీఎం. పెద్ద చీఫ్ మినిస్టర్ లో పోజు. సీఎం గారు క్షమించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. క్షమించండి సార్. సోంబేరి బాబు. ఉజ్జి, ఆఫీస్ టైం అయిపోయింది, కాస్త నిద్రలేస్తా. లే. రత్నం బాబు. సార్, వాడు కాఫీకి వెళ్ళాడు సార్. పిఠాపురం పెద్దిరెడ్డి. వాడు ఇప్పుడు బాత్రూమ్కి చెప్పుతో కొడతా. ఆఫీసులో ఉంది ఇద్దరు, అటెండెన్స్ అంతా వచ్చినట్టు రాస్తారా? ఇంకోసారి ఇలా జరిగిందంటే తోలు తీసేస్తా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? స్టూడెంట్ రౌడీగా ఉన్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే గొప్ప విషయమే. గుడ్. చిన్నప్పుడు బళ్ళులాగా ఇంకా అందరితో ముందుగా కొట్లాడుతుండవా లేదా మానేసినావా? దారిలో సీఎం కనబడితే జీపులో ఎక్కించుకుని వెళ్ళవనా? ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయగల. సార్, ఆయన మీకు సీఎం కావచ్చు, కానీ నాకు మా మాస్టర్. ఆ చనువుతోనే నా జీప్లో ఎక్కించుకున్నాను, కానీ ఒక సీఎంగా మాత్రం కాదు. ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చడం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సీఎం అండ చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నాయకులు వస్తారు పోతారు, కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది. లా అండ్ ఆర్డర్ మన ప్రాణం, దేశభక్తి మన ఊపిరి. అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను. నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మాటలు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సమయానికి మీరు దొరక్కపోతే? దొరికేదాకా వెయిట్ చేయాలి. ఈలోగా అన్యాయం జరిగిపోతే? వచ్చాక నేను చూసుకుంటాను. అన్నీ జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్? ఇట్స్ మై ఆర్డర్. అంతేకాదు,
ఆ శివశంకర్ చావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్ ఏమి ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేశాయి. సార్ ఆధారాలు నేను సంపాదిస్తాను. ఐ ప్రూవ్ ఇట్. డోంట్ టాక్ టూ మచ్. కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పట్టుకుని వేలాడుతానంటావేంటి? క్లోజ్ ద ఫైల్. క్లోజ్ చేస్తాను. న్యాయం బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వాళ్ళ స్వార్థం కోసం క్లోజ్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా న్యాయం కోసం పాటుపడుతుంటే ఇన్నడ్డకులా ఒక మనిషి, ఒక ఆఫీసర్, ఒక లీడర్ ఒక్కడు నాకు సహకరించడే. థు! నన్ను ఒక మొండివాడిగా కిరాతకుడిగా చూస్తారే. మెచ్చుకోవాలి విజయ్. యు ఆర్ కరెక్ట్. ఎస్ యు ఆర్ కరెక్ట్ అని అనడానికి ఒక్క మనిషి లేడే. కావాలి, అలాంటి మనిషి కావాలి. నాలోని నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పంచుకునేందుకు స్నేహం చేసే మనిషి కావాలి. ఎస్ ఐ వాంట్ నాకు కావాలి. చూడు విజయ్, ఇదంతా నువ్వు చేసుకున్నదే. అంటే నీ దురుస్తనంతో ఎవరు ఏమిటో ఎలాంటి మనుషులో తెలుసుకునే లౌకికం లేని మొండివాడివయ్యా. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళు నీ చుట్టూ అడ్డుగోడలు కడుతున్నారు. ఆహా. ఊరికే బయటపడిపోకుండా నువ్వు వాళ్ళ లౌక్యం ఎందుకు ఉండకూడదు? నేను మీలా ఆత్మీయత, అనురాగాల మధ్య పుట్టిన మనిషిని కాను లౌకికం నేర్చుకోవడానికి. తల్లి జోలపాటతో ఉయ్యాల ఊగి జాబిల్లితో ఆడుకున్న అల్లారు ముద్దు బిడ్డను కాను మనుషుల్ని అర్థం చేసుకోవడానికి. తల్లి చేతి గోరు ముద్దలు తిని తండ్రి చేతి వేలు పట్టుకుని అడుగులు వేసి పెరిగింది కాదు నా భవిష్యత్తు. కనుక ఇలా మొండివాడిగా తయారయ్యాను. నేను నవమాసాలు మోసిన కన్న తల్లి బిడ్డను కాను. ఆ తల్లెవరో నేను భారమని పారేస్తే నడి రోడ్డు మీద చెత్త కుండీ కన్న బిడ్డను. అవును, నేను అనాథను. కేస్ అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్, నౌ ద గ్రేట్ సీఎం గారు, ఆయన చేతులు ఆదుకున్నాయి, అన్నం పెట్టాయి, భుజం తట్టి చదువు చెప్పాయి, బెత్తంతో నీతి చెప్పాయి. ఆయనతో నీ జీపులో వెళ్ళడం నేరమా? తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? ఎవరేమనుకుంటే నాకే. ఐ కేర్ అ హూట్ ఫర్ దెమ్. ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పెద్ద ప్రోటోకాల్. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్సా? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధరమేనా? అది కాదు సార్. మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లని గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పు పట్టడంలే, కానీ లోకం ఒకటి ఉంది, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి ఇలా ప్రజల్లో ప్రధానికి చులకనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎం గా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పడంలే, ఒక మాస్టర్ గా నా స్టూడెంట్ కి చెప్తున్నాను, ఆలోచించు. మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి? ఏముంది, తేరగా వచ్చింది, ఒక నెల వాడుకోవచ్చుగా. అవునులే, వాడు మాత్రం తక్కువ వాడేంటి, పొగరబోతాడు. ఇదిగో, మన మగవాళ్ళు వచ్చాక నిలదీసి అడుగుదాం. దాని ఇంటికి వచ్చేవాళ్ళు ఆ తలుపు కొట్టబోయి మన ఇంటి తలుపు కొడతారు. ఏంది
ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంటిది? పార్వతి EMIS గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. వాళ్ళకి మాస్టర్, ఇంక మీరేం మాట్లాడకండి. ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. ఏయ్, అక్షంతులు ఆశీర్వదించి అక్షంతులు వేయండి. మీ శిష్యుడు ఎంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి. వేషాలే మొక్కో. సంతాన ప్రాప్తిరస్తు. అంటే ఆ నేలకంట చూస్తాడు కదా. స్టూడెంట్స్ నిరాహార దీక్ష మొదలుపెట్టి 9 రోజులైనది. సీఎం గారు ఎల్లుండి వస్తాడు. తప్పకుండా వాళ్ళకి నచ్చజెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు. అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు. అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు. గాడ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటిగడి పని. అది తాగి స్టూడెంట్స్ సస్తురు. అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత చెప్పిస్తాం. గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది. సీఎం సెంట్రల్ జైలు పోతాడు. ఇదంతా నేను ఏర్పాటు చేస్తా. కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాలా. ఎవడైనా సరే ఏసై పాయే. ఈ ప్లాన్ కూడా పాయే. స్పాట్లో ఉన్నట్టు మాట్లాడబాక. వెళ్ళు. రాయ్, బండి తీసుకురండి రా. ఏమైందా? నాకేం కాలా నేసిండ్రా. హలో, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ విజయ. హలో విశ్వనాథ్, టెల్ మీ. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అది ప్రెస్ లో నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. మీరు వెంటనే మోహన్జో మార్కెట్కి రండి.
ఆపండి ప్లీజ్ ప్లీజ్ సార్ నాకు సహాయం చేయండి సార్ నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను కొంచెం 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 పోలీస్ స్టేషన్ లిఫ్ట్ ఇవ్వండి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అట్రండి. ఇన్స్పెక్టర్ ఈ టైంలో కారు ఎందుకు ఇక్కడ ఆపావు? ఏం లేదు సార్, కొంచెం హెడ్ లైట్స్ రిపేర్ అయితాను చెక్ చేస్తున్నా. నువ్వు పోనీ. ఏమైందయ్యా? బండి స్టార్ట్ అవట్లేదు సార్. ట్రై చేయి. స్టార్ట్ అవట్లేదా? అవట్లేదు సార్. మిస్టర్, నేను అర్జెంటుగా డ్యూటీ మీద మోహన్జా మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ డ్రాప్ చేయి. సార్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ. పద. నమస్కారం సార్. సార్, మీరు ఢిల్లీ వెళ్ళాక రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం చాలా సంచలనం రేపింది. ఓ జర్నలిస్ట్ మర్డర్ జరిగింది, అది మీకు తెలీదా? ఈ ఉదయాన్నే తెలిసింది. అందుకే అక్కడ పనులన్నీ సగంలోనే ఆపేసి హడావుడిగా పరిగెత్తుకొచ్చా. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు సార్? వాళ్ళ కోరికలు మీరు తీరుస్తున్నారా? మర్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు సార్? సార్, ఈ విషయాల మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నిర్ణయం మాట తర్వాత తక్షణం ఆ పిల్లకాయ చేత నిరాహార దీక్ష మానిపించాలి. ముందు ఆ పని చూస్తా. ఏమండి, చాలా రాత్రి అయింది, వచ్చి పడుకోండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. విశ్వనాథ్ అన్నయ్య గురించే కదా. వెళ్ళి పడుకో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది అది ప్రెస్ లో ఎల్లుండి నిరాహార దీక్ష విరమణ పేరుతో సీఎం ఇచ్చే బత్తాయి రసంలో విషం కలిపి శిబిరంలో విద్యార్థుల్ని చంపే ప్రయత్నంలో ఉన్నారు. విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల న్యాయమైన కోరికలు, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల న్యాయమైన కోరికలు. అలాగే తెలుస్తాను గానీ నాకు విషయం చెప్పు. ఈ మండు టెంటలో ఈ గుడారం ఏంది? తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఇలా కూర్చోవడం ఏంది? ఏందయ్యా? మా కోరికలను ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం. విద్యా విధానంలో జరుగుతున్న లోపాలను ఎన్నో సార్లు మీకు తెలియజేశాం. అయినా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు సార్? ఏందయ్యా
నాకు మీదొక్కటేనా సమస్య? నేను ఢిల్లీ వెళ్ళి ఈ రోజు ఉదయాన్నే కదా వచ్చినానా? వెళ్తారు సార్, మీరు ఢిల్లీ వెళ్తారు, అమెరికా వెళ్తారు. ఈ లోపు మేమే కావాలండి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కోరికలు. చా, ఊరుకో. ఇలా అడ్డమైన సమస్యల్ని నెత్తినేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారా? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో ఏ ఎదవ మాటలు విని కష్టాలు కొని తెచ్చుకుంటారా? నీకేం కావాలో నేరుగా వచ్చి నాతో చెప్పవయ్యా. మీరు అడిగింది సబబు అనుకుంటే అక్కడికక్కడే అన్ని సమస్యల్ని నేను పరిష్కరిస్తా. చాలా సీఎం గారు చెప్పిన మాట వినకపోయారో మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. నీకు తెలిసిందేది ఒకటేగా, చాలే ఊరుకో. ఆ రోజుల్లో అంటే తెల్లోళ్ళని తరిమి కొట్టడం కోసం సత్యాగ్రహాలు చేసి ఎలాగో వచ్చినాం. ఇప్పుడు మన బతుకు మనం బతకడానికి కూడా అన్నం నీళ్లు లేకుండా ఒక్కబట్టి అర్ధాంతరంగా తావడం ఎందుకనే? తండ్రి అంటోండి, నా మాటిను. అలాగే సార్. అదే రే, కారులో బత్తాయి రసం ఉంది, బట్టగరా. సార్ ఆగండి. ఆ బత్తాయి రసం తాగొచ్చు సార్, అందులో విషం ఉంది. విషమా? ఇందులో విషం కలిపావా? లేదు. నిజం చెప్పు, విషం కలిపావా లేదా? లేదు. నిజం చెప్పు. లేదు. తాగైతే 102 వాడిని తీసుకురండి రా. పదరా. చెప్పు, నీ చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పమంటుంటే. కొట్టకండి సార్, కొట్టకండి. చెబుతాను సార్, చెబుతాను. నీలకంఠం గారి తమ్ముడు చంటి నన్ను ఈ పని చేయమన్నాడు. 10,000 ఇచ్చారు. ఆ పని సీఎం గారే చేయమన్నట్టు చెప్పమన్నారు. మస్తాన్ గాడు నిన్న బడే జబర్దస్తి చేసిండన్నా. ఎగ్జిబిషన్ లో చూసుకుంటాంలే. ఏంది ఇలా వచ్చినాం? సందాక అన్నా లేడు, బాద్మావు లేరా? ఏ విశ్వనాథని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతో మందిని చంపినాం. అరెస్ట్ అవడం మాకు అలవాట్లేదు. అన్నొచ్చినాక మాట్లాడుకో. జోకర్ వచ్చిందయ్యా. జోకరు. హలో, ఇన్స్పెక్టర్ విజయ్ హియర్. ఎవరు? హోమ్ మినిస్టర్ గారు పియ్యానా? చెప్పండి. చంటిని అరెస్ట్ చేసినందుకు హోమ్ మినిస్టర్ ఫీల్ అవుతున్నారా? ఆయనకు నా ప్రగాఢ సానుభూతి చెప్పడం కంటే ఇంకేమీ చేయలేను. ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ.
మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. దేనికి? ఎందరు ఆఫీసర్లు వచ్చినా ఆ నీలకంఠాన్ని గాని వాడి తమ్ముణ్ణి గాని వాళ్ళ రాజకీయ పలుకుబడిని గాని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆ రౌడీని మీరింత ధైర్యంగా అరెస్ట్ చేశారంటే యు ఆర్ రియలీ గ్రేట్. హ, అదేంటండి, అతన్ని అరెస్ట్ చేశానని పెద్ద పెద్ద వాళ్ళంతా నన్ను చాలా నిరంకుశుడు అని విమర్శిస్తుంటే మీరొక్కరు మాత్రం నన్ను అభినందిస్తున్నారే, ఎందుకు? విశ్వనాథ్ లాంటి మంచి మనిషిని చంపిన వాడికి సంకెళ్లు వేసిన మిమ్మల్ని మనసున్న వాళ్ళెవరైనా మెచ్చుకుంటారే కానీ విమర్శించరు. మీకు విశ్వం తెలుసా? తెలుసు, మా అన్నయ్యే. అంటే మీరేనా మిస్ సుధా? అవును, ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిన్నే సీఎం గారి పర్సనల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయ్యాను. ఇంతకాలం అన్నయ్య ఒక్కడే నన్ను చదివించాడు, మా ఇంటిని పోషించాడు. తీరా నేను ఆర్థికంగా తన చేతికి అందొచ్చేసరికి తన ఈ ప్రపంచానికి అందకుండా వెళ్ళిపోయాడు. కమాన్, టేక్ ఇట్ ఈజీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి సమయంలో బాధపడడం కంటే మీ అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కక్ష సాధించాలని పట్టుదల పెంచుకోవాలి. ఎస్, ఈ గవర్నమెంట్ ఈ వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు అంత వాళ్ళ బలగాన్ని ఆడదాన్ని నేనేం చేయగలను? నేను చేస్తాను. ఈ కేసుని సామాన్యంగా వదలను. ఈ కాకి బట్టల సత్తా చూపిస్తాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించకపోతే ఐఎమ్ నాట్ విజయ్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా మీరు ఈ కేసు గెలిస్తే అంతకంటే ఆనందం నాకు లేదు. వాడికి శిక్ష పడచ్చు పడకపోవచ్చు, కానీ మీరు ఈ మాత్రం చేశారంటే అది మీ డిపార్ట్మెంటే గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను. అందుకు మరోసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వస్తాను. మిస్టర్ విజయ్, ఏమిటిది? ఆయన ఎవరో తెలుసా? అతను ఎవరికి ఎలా తెలిసినా నాకు మాత్రం క్రిమినల్ సార్. ఏమిటి ఆయన చేసిన నేరం? సార్, నిరాహార దీక్ష చేస్తున్న స్టూడెంట్ లీడర్ని సరిగ్గా నిలబడరా, సీఎం గారి చేత విషం ఇప్పించి చంపాలనుకున్నది ఇతనే సార్. అలా అనడానికి ఆధారాలేమిటి? సార్, అన్ని ఆధారాలు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఉన్నారు సార్. నీకు మతిపోయింది సార్, లేకపోతే ఏమిటయా? నిర్దోషిని పట్టుకుని దోషి అనడానికా నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది? అతను దోషి కాదని మీరెలా చెప్పగలరు? అసలు దోషి దొరికాడు కనుక. అసలు దోషి దొరికాడా? ఆ రోజు సీఎం గారి చేత విషయం పెంచి స్టూడెంట్ లీడర్ని చంపాలనుకున్న వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. తనకు తనే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. లోపలున్నాడు. లోపలున్నాడా? మన డిపార్ట్మెంట్ ఉన్నది 1000 రకాలుగా ఆలోచించి 1,00,000 రకాలుగా నిర్ధారణ చేసిన తర్వాత దోషి ఎవరో నిర్ణయించి అరెస్ట్ చేయడానికి, అంతేగాని నీలా పెద్ద మనుషులను అవమానించడానికి కాదు. ఇప్పుడు నేను సస్పెండ్ చేయొచ్చు, తెలుసా నీకు? పాపం ఉండని. ఈ మధ్య పోలీసు వాళ్ళు సినిమాలు చూసి చెడిపోతున్నారు. హీరోలు అవుదామనుకుంటున్నారు. కొంచెం మూమెంట్లు తగ్గించు. ఇదే ఆఖరి వార్నింగ్. చూడండి, ఈ ఇన్స్పెక్టర్ బుద్ధి లేని తన వల్ల అరెస్ట్ చేశాడని, మా తమ్ముడి తప్పేమీ లేదని మీ డిపార్ట్మెంట్ డబ్బుతో అన్ని పేపర్లో వేస్తే బాగుంటుంది. రారా సంటి, మీరు పదండి. ఆ నేరం చేశానని లొంగిపోయిన రాస్కల్ ఎక్కడున్నాడు? 3వ నంబర్ సెల్లో ఉన్నాడు సార్. ఓపెన్ ద సెల్. నువ్వు నేరం చేయించావా? అవును అవును, నిజం చెప్పు. మా ముసల్దానికి ఒంటో బాగా పోతే డబ్బులు ఇస్తానంటే వచ్చా. ఇక్కడ కూకున్నా. అదైనా కడుపు నిండా తిండి తిని బతుకుద్దని. చేతకాని మాలాంటి వాళ్ళ ఒంటి మీద ఉండడం కన్నా బూజు పట్టి మూలపడుండడమే మీ గౌరవం. కంచే చేను మేసే ఈ యుగ ధర్మంలో లా అండ్ ఆర్డర్స్, లయర్స్ లక్షల కోసం వేసే ఆర్డర్స్. ఎస్, మ్యాచ్ బాక్స్. పోలీసులంటే పొలిటీషియన్స్ కి తొత్తులా పడుండే గూండాలనుకుంటున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే
ఏదోలా ఉన్నారు. ఎలా? ఏమో. ఈ పుస్తకాల్లో చదువుకున్న చదువు, అధర్మానికి సంకెళ్ళు వేయడానికి తీసుకున్న ట్రైనింగ్ అంతా జీవితంలోకి వచ్చేసరికి తలక్రిందులై వేలాడుతోంది కదా. What do you say? నీతి లేని మనుషుల్ని వరుసగా నిలబెట్టి కాల్చి పారేయాలి. That's the only way. ఏమండి, కంగారు పడకండి. సీఎం గారు మీ మాస్టరే కదా, ఇవన్నీ చెప్తే ఆయనే చూసుకుంటారు కదా. నేను సంపాదించిన సాక్ష్యాల్ని తారుమారు చేసి చట్టరీత్యా వాడిని రాజమర్యాదలతో తీసుకెళ్లారు రాజకీయ ప్రముఖులు. అలాంటప్పుడు ఆయన దగ్గర మాత్రం వాడిని దోషి అని ఎలా నిరూపించగలరు? న్యాయం ఇన్ని రకాలుగా వంకర్లు పోతుంటే దేశం ఎలా బాగుపడుతుంది? దేశాన్ని బాగు చేయడం కోసం మీరు తాగి చెడిపోనక్కర్లేదుగా. మోంచెదురుగని రండి. ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతఃకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది. ఈ బిల్డింగ్ మొత్తం నీ పేరు రాస్తాలే. నిజంగా రారా చంపుతా. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ కి అగేన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికే వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు, అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. కానీ అతను నన్ను ఐరన్ రాడ్ తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడు రోడ్డు మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్,
ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువ అవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మొగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే ఒక భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా మనసు గజగజ వణికిపోతోందండి. అందుకే అన్నాను. నాతో బ్రతికే వాళ్ళకెవరికైనా కావాల్సిందే కేవలం నా మీద అభిమానం మాత్రమే కాదు, నా లక్ష్యంలో నాకేం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం. గుండె ధైర్యం అంటే గుండెగా మారమనా? మనిషి రక్తం తాగే పులిని జీవహింస పేరుతో వదిలేస్తే అది ఊరినే శ్మశానంగా మారుస్తుంది. దాన్ని వేటాడి చంపడం గుండాతనం కాదు. నేను అడిగింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని కాదు, మీది తప్పో కాదో చెప్తారని. వాడు మీ అన్నయ్యని చంపడం తప్పు కాదా? వాడికి తొత్తులై వాడిని విడిపించిన ఆ పెద్ద మనుషుల తప్పు కాదా? నా నీతిని, నా సిన్సియారిటీని, నా ఆదర్శాన్ని గొంతు నిలిమి ఆ రౌడీయిజానికి రాచరికం కట్టడం ఈ రాజకీయం తప్పు కాదా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఓడిపోయాను, అందుకే చట్టబద్ధంగా వాడిని చంపి గెలిచాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఈ 4 గోడల మధ్య ఒంటరిగా ఈ చీకట్లో మీ మీద తిరగబడుతున్న మీ అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. సుధా, నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్ వని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నా. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి 4 పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన ఆ దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. అన్న, చిన్నను చంపిన ఎస్ఐ గాన్ని అన్న పెద్ద కర్మ అవ్వకుండానే ఏసెయ్యాలా? స్పాట్ ఎప్పుడో చెప్పన్నా. వాణ్ణి ఒక్క ఏటితో నరికితే చాలదురా. ఎవరిని తెగ నరికితే వాడు జీవితాంతం బాధపడతాడో అక్కడ స్పాట్ పెడతాను. నా తమ్ముని గురించి నేనెంత విలవిలలాడిపోతున్నానో అంతకు 1000 రెట్లు వాడు నరకయాతన పడేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే స్పాట్ వాడికి కాదు, వాడి సెంటిమెంట్కి. యూనిఫామ్ వేసుకుని ఊరంతా కమాండ్ చేస్తున్నాను, నిన్ను పనులు చేయకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలాంటప్పుడు పనులు చేయడం మంచిదని డాక్టర్ చెప్పారండి. ఎవరా రాసుకెళ్ళి నా పెళ్ళాన్ని పనులు చేయమండానికా? చూడండి, తొలిచూలు పురుడు ఆడది పుట్టింట్లో పోసుకోవాలంటారు. నాకు పుట్టిల్లు మెట్టిల్లు 2 ఈ ఇల్లే. అయిన వాళ్ళు, ఆదుకున్న వాళ్ళు నాకు మీరే. నేను ప్రశ్నించేటప్పుడు మీకెన్ని పనులున్నా సరే నా దగ్గరే ఉండాలి. ఉంటారు కదా? ఫూల్, నీ దగ్గరే ఉంటాగా. ఒట్టు. ఒట్టు. విజయ్, చెప్పండి సార్. ఇది అర్జెంట్ గా మాట్లాడాలి, ఒకసారి వస్తా. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? సీఎం గారు ఎందుకో అర్జెంట్ గా రమ్మన్నారు, వచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏంది ఇయ్యేటప్పుడు వచ్చావు? అదే సార్, మీరు ఫోన్ చేశారుగా. నేను ఫోన్ చేశానా? అవును సార్, ఫోన్లో మీరే చెప్పారుగా అర్జెంట్ గా రమ్మని. ఆశ్చర్యంగా ఉందే, నాకు తెలియకుండా నేను ఫోన్ చేయడం ఏంది? ఐఎమ్ సారీ సార్.